లచను దీని నాలోచింపారా. ఇదిగో నేనొకను తన అడవిలో త్రోవను చేసి ఎడారిలో నదులను నేను. అడవిలో త్రోవను చేసి ఎడారిలో నదులను నేను. ఎల్లప్పుడూ సమృద్ధిగా ప్రవహింపచేసెదను. ఇదిగో నేనొకను తన చేయొచ్చున్నాను. ఆకరవచనం పరలోక భాగ్యములో నరలోకములో మనకొసగేన్. పరలోక భాగ్యములో నరలోకములో మనకొసగెన్. కరుణా సంపన్నుండగు మన ప్రభునకు హల్లెలూయా. కరుణా సంపన్నుండగు మన ప్రభునకు హల్లెలూయా. ఇదిగో నేనొకను తన చేయొచ్చున్నాను. ఈనాడే అది మొలచును దాని నాలోచింపారా. ఈనాడే అది మొలచును దాని నాలోచింపారా. ఇదిగో నేనొకను తన ప్రియను చేయొచ్చున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుని వాక్యం కొద్ది నిమిషాలు చూద్దాం. సమయం క్లుప్తంగా ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకుంటూ ముగిద్దాం. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వచ్చే బుధవారం నుంచి బుధవారము శుక్రవారం స్త్రీల కూడిక, శనివారం ఉపవాస ప్రార్థన. మళ్ళీ తదుపరి ప్రకటన చేసే వరకు 7 గంటలకు ప్రారంభిద్దాం. చలి ఎక్కువగా ఉంది ఇక్కడ. మా చరిపాలెంలో కొంచెం తక్కువ ఉంటుంది, కానీ ఇక్కడ మనకి చలి ప్రాంతం కనుక ఇక్కడ వారు అక్కడ వారు గమనించవలసింది ఏంటంటే 7 గంటలకు ప్రారంభిస్తాం. బుధవారము 7 గంటలకు ప్రారంభించి 8:30కు అవుతుంది. శనివారం 7 నుంచి 9 వరకు మనం ముగించుకుందాం. విషయాలు గమనించండి, రాని వారికి తెలియచేయండి. 7 నుంచి 8:30 బుధవారం, స్త్రీలు కూడా 7 నుంచి 8:30 శుక్రవారము, శనివారము 7 నుంచి 9. ఈ విషయాలు గమనించండి. అక్కడ మా చరవారు పరవారు కూడా లైవ్లో వాక్యం వీక్షిస్తున్న వారు కూడా గమనించవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాం. 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయము. 1 తిమోతి 5వ అధ్యాయము కొత్త నిబంధన భాగంలో 192వ పేజీ. కొత్త నిబంధన భాగంలో 192వ పేజీ. 1 తిమోతి 5వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. వృద్ధుని గద్దింపగా తండ్రిగా భావించి అతని హెచ్చరించుము. అన్నదమ్ములను, యవనను, తల్లులను, వృద్ధుల స్త్రీలను, అక్క చెల్లుండ్రను, పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చించుము. సరిపోతుందండి. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించు. గద్దింపు వేరు, హెచ్చరిక వేరు. హెచ్చరిక గద్దింపుకి తేడా ఏంటి చెప్పండి? గద్దించడం అంటే నేను మాచేరపల్లి అంటాను,
వాళ్ళ భాష కొంచెం కఠోరంగా ఉంటుంది. చాలాసార్లు వాళ్ళకి చెప్తాను, ఏ పాస్గా చెప్పిన ఏం లేదు నువ్వా అంటారు. ఏంటి భాష మారదా? ఇంకా వినలేదా నువ్వు అంటే వినలేదు కాబట్టే వాళ్ళు అడుగుతున్నారు కదా, వింటే అడగరు కదా. కనుక ఈ భాష మనం మార్చుకోవాలి. అదేంటంటే హెచ్చరిక కాదు, ఏంటది? గద్దింపు. గద్దించవద్దని దేవుని వాక్యం చెప్పలేదు, కానీ వృద్ధుని గద్దించొద్దు. వృద్ధుని మీద కోపపడి మాట్లాడకు. కానీ ఒకవేళ తప్పులో ఉంటే, తప్పు అంటే ఏదో ఒకటి పొరపాటు చేస్తూ ఉంటే, ఏదో ఒకటి చేస్తూ ఉంటే ఏం చేయాలంటే వానిని హెచ్చరించు. ఏమన్నాడు? వాడిని తండ్రిగా భావించాలి. లోకంలో మనము కొన్నిసార్లు మనకి నిజంగా రక్త సంబంధులు కాకపోయినా డాడీ, కొన్ని దిక్కులేదు బాబాయ్, కొన్ని దిక్కులు ఏమని పిలుస్తారు? నాన్న అని పిలుస్తాం. మంచిదే. ఈ పిలుపు పిలవద్దని చెప్పను, కానీ వృద్ధుడుగా కనబడిన వాడిని తండ్రిగా మనం భావించి, డాడీ, తండ్రి, నాన్న నువ్వు ఇలా చేస్తున్నావు, ఇది పద్ధతి కాదు కదా, నువ్వు ఇలా ఉండకూడదు కదా, నువ్వు ఇలాగ చేయకూడదు కదా అని హెచ్చరిక మనము చేయాలి. తిమోతి పత్రిక రాస్తూ మంచి విషయాలు, ఈ 5వ అధ్యాయం చదివినప్పుడు ఎన్నో విషయాలు మనకి క్లుప్తంగా కనబడుతూ ఉంటాయి. ఒక క్రైస్తవుడు ఎలాగుండాలి, ఒక క్రైస్తవ జీవితము ఎలాగా మనం సరిచూసుకోవాలో అక్కడ నేర్పబడుతూ ఉంటుంది. క్రైస్తవుడికి కాదు, బోధకుడు ఎలాగుండాలో చూపిస్తుంది. చూడండి 22వ వచనము. త్వరపడి ఎవని మీదనైనను హస్తనిక్షేపణ చేయకము, పరుల పాపములో పాలివారవై ఉండకు. హస్తనిక్షేపణ అంటే చెయ్యేసి కొన్నిసార్లు ప్రార్థన చెయ్యాలి. చెయ్యేస్తే పాపానికి ఏంటి సంబంధం అని మీరు అనుకుంటారు కదా, ఉంటుందా? చెయ్యేస్తే పాపం వస్తుందా అని మీరు అనుకుంటారా అనుకోరా? ప్రార్థన చేసినప్పుడు ఎలా చేయాలంట రోగుల కోసం? చెప్పండి, తీసి చదవండి, తీయండి, రోజా చూస్తాను, చెప్పి చదవాలమ్మా. పర్లేదు చదవండి. యాకోబు 5:14 చదవండి. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘ పెద్దలను పిలిపించాలి, వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయాలి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగి స్వస్థత లేపుతాడు. అతడు పాపములు చేస్తే పాపాలు కూడా పోతున్నాయంట. అంటే అయ్యగారు నీ యొక్క నెత్తి మీద, నీ తల మీద ప్రార్థన చేసినప్పుడు పాపాలు క్షమించే అధికారం కూడా దేవుడు ఇస్తాడు అని అర్థం. అయ్యా మా కోసం ప్రార్థన చేస్తే మీకు వ్యాధి రావడం ఏంటి అనుకుంటారు కదా, చాలా మందిగా ప్రశ్న ఉంటుంది. డాక్టర్ సరైన జాగ్రత్త తీసుకోకుండా రోగు దగ్గర ఆ రోగుకున్న రోగాలని ఈ డాక్టర్ గారికి అంటుకుంటాయి. అందుకే తిమోతి అంటున్నాడు, త్వరపడి ఎవని మీదనైనను హస్త నిక్షేపణ చెయ్యొద్దు అని కాదు, కానీ త్వరపడి చేయకు. కొంతమంది ఓన్లీ స్వస్థత కోసం, కేవలం స్వస్థత కోసం వస్తారు, తర్వాత లోకంలోనికి వెళ్ళిపోతారు. ప్రార్థన ప్రయోజనం ఉంటుందంటారా? వాళ్ళు దేవునిలోకి వస్తే మంచిదే. అయ్యా మా కోసం ప్రార్థన చేయండి. సడన్గా నాకేమైందో తెలియదు, ఈ దినము సాయంకాలము ఇదంతా పని చేసాడు, బాగానే ఉన్నాను, స్నానంకి వెళ్దామనేసరికి నీరసం వస్తూ ఉంది.
కూర్చోలేకపోతున్నాను, నించోలేకపోతున్నాను, కానీ ప్రభువా నువ్వే చూసుకుంటావులే, కొంచెం మోకరిస్తున్నాను, కొంచెం కూర్చున్నాను, కొంచెం నిలబడుతున్నాను. సాధారణంగా ఇక్కడ కూర్చుంటే బయటికి ఒంటికి కూడా వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఎవరి నిమిత్తమైన ఒక భారము తీసుకున్నప్పుడు వారి మీద శక్తులు ఆ దైవజన మీద దాడి చేస్తాయి. త్వరపడి ఎవరి మీద ఆయనను హస్త నిక్షేపణ చేయొద్దు, ఎందుకంటే వారి పాపంలో నీకు కూడా పాలుంటది. బైబిల్ అంటే ఇది నా మాట కాదు. ఇందాకేమంటున్నాడు యాకోబులోని, నువ్వు ప్రార్థన చేస్తే ఆ రోగి స్వస్థపరచబడతాడు, రెండోది అతని పాపములు కూడా క్షమించబడతాయి. దేవుడిచ్చు అధికారం అది, దేవుడిచ్చు శక్తి అది. గత శనివారం మీకు లైవ్ రాలేదు, ఎప్పుడో వాక్యం మీ దగ్గర వినన్న వాక్యం మీకు పెట్టారు. మీకు కొంతమంది అర్థమై ఉండొచ్చు, కొంతమంది అర్థం కాకపోతే పోయిన శనివారం వాక్యం లైవ్ వింటే మీకు అర్థమవుతుంది. కొన్ని విషయాలు చెప్పాను. దేవుడు నాతో మాట్లాడిన విషయం ఏంటంటే, ప్రభువా ఎందుకు ఆత్మలు రావట్లేదు అన్నప్పుడు పౌలు అంటాడు, నేను మీకు ఏమై ఉన్నాను. పౌలు ఏమంటాడు, నేను మీకు తండ్రి అయి ఉన్నాను, ఆత్మలో మిమ్మలను కన్నాను. తీసి చదవండి. మొదటి కొరింథీ 4:16. మొదటి కొరింథీ 4 క్రీస్తునందు క్రీస్తు. మొదటి కొరింథీ 4:16. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలని మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. ఏంటంటే పౌలు ఏమన్నాడు, నేను మీకు తండ్రిని. కింద అంటున్నాడు, నేను మిమ్మల్ని కన్నాను. కొంతమంది సువార్త అర్థం అవ్వలేదు మాచర్ల వరపాలు. ఏంటి ఇలాగ చెప్పారు? శరీర సంబంధంగానే ఆలోచిస్తే అర్థమవదు. ఒక స్త్రీకి ఒక పురుషుని వివాహం అయిన తర్వాత, జాగ్రత్తగా విందాం మరొకసారి, ఒక స్త్రీకి ఒక పురుషుని వివాహం అయిన తర్వాత పిల్లలు పుడతారా? చెప్పండి, పుడతారా? పెళ్ళి అయిపోతే పిల్లలు పుట్టేస్తారా? భర్త మల్లెపూలు తీసుకొచ్చాడు, బండి మీద ఎక్కించుకెళ్తాడు, పిల్లలు పుడతారా? చెప్పండి. లేకపోతే పాన్పు నిష్కలంకగా ఉండడానికి 60 మంది పెద్దలు తీసుకొచ్చి మంచి యానాల భోజనాలు, ఏమంటారు, యార్నాల భోజనాలు, ఫస్ట్ నైట్ భోజనాలు పెట్టి ఘనంగా చేస్తారు, పిల్లలు పుడతారా? ఆ స్త్రీ ఆ పురుషుడు ఏకాంత సమయం చూసుకుని సంసారము చేస్తే పిల్లలు పుడతారు. అవునా? దేవుడు నాతో మాట్లాడిన విషయం అంటే ఏకాంత ప్రార్థన చేయకపోతే సంఘములో ఎదుగుదల ఉండదు. పౌలు నేను కన్నానయ్యా. ఎలా కన్నాడు? దేవునితో ఏకాంత సమయము. ఒక స్త్రీ ఒక పురుషుడు సంసారం చేయాలంటే ఏకాంతంగా ఉండాలి. అందరిలో సంసారం చేస్తారా? సంసారం చేస్తారని అందరికీ తెలుసు. అందరిలో చేస్తారా? చేయరు కదా. వారికి విడిదిగా ఒక గది ఉంటుంది. ఆ గదిలోకి వెళ్ళిన తర్వాత వారు సంసారం చేసి ఏకాంత సమయం చూసుకుని వారు లోక సంబంధంగా స్త్రీ పురుషులు కలిస్తే ఆ నెల దాడితే ఈమె గర్భిణి అయింది, నెల తప్పిందని చెప్పి లోకమంతా ఏం చేస్తుంది? సంతోషిస్తుంది. ఒక దైవజనుడు, ఒక సంఘ కాపరి, ఒక సంఘము నడిపించే దైవజనుడు కూడా ఏమి చేయాలంటే ఏకాంత ప్రార్థన ప్రాముఖ్యమైనది. లేకపోతే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నేను సంఘం ఎదుట దాన్ని ఒప్పుకోవాలి. ప్రభువా నేను ప్రార్థన చేస్తాను, కలిసి ప్రార్థన చేస్తాను, కొంచెం సమయమే చేస్తున్నాను, ఏదో ఒక 10 నిమిషాలు ఏకాంతంగా ప్రార్థన చేస్తానేమో, నీకు ఇష్టమైనట్లుగా నేను చేస్తేనే కదా, నీతో ఏకాంత సమయం గడిపితే కదా నేను కంటానికి నాకు పిల్లలు నీవు ఇస్తావు.
ప్రియమైన దేవుని సంగమా, పౌలు అంటున్నాడు, ఆత్మలో నేను మిమ్మలను కంటిని. లోకములో ఎంతమంది ఉన్నారంటే, చదవండి 15 వచ్చి మరొకసారి. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. లోకములో ఎన్నో ఉపదేశాలు వింటాం, వినొద్దని నేను చెప్పను. లోకములో టీవీలో వాక్యం వింటాము, యూట్యూబ్ లో వింటాము, ఇన్స్టాగ్రామ్ లో వింటాం, ఫేస్బుక్ లో వింటాము. ఉపదేశకులు అనేకులు ఉంటారు, కానీ ఆత్మలో కనేది ఒక్కడే, ఒక తండ్రి. తల్లి మనం చూసినట్లయితే, మనం ఎక్కడికైనా వెళ్తే భోజనం చాలా మంది పెడతారు, హోటల్లో కూడా భోజనం పెడతారు. రోజు వెళ్ళి హోటల్లో భోజనం చేస్తామా? అలాగని చేస్తే నేరమా? కాదు. మనం చేస్తాం, అవకాశం లేనప్పుడు అక్కడికి వెళ్ళి భోజనం చేస్తాం, అవకాశం లేనప్పుడు విందులో భోజనం చేస్తాము, అవకాశం అక్కడికి భోజనం చేస్తాం. కానీ ఎట్టికేలకు రోజు భోజనం పెట్టేది ఎవరు? ఇంట్లో ఆ తల్లి లేదా భార్య. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఉపదేశకులు అనేక మంది ఉండవచ్చు, కానీ తండ్రి ఒక్కడే. పౌలు ఈ విషయము తేటగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ తిమోతితోటి కూడా ఆ పత్రికలో రాస్తూ అంటున్నాడు, నీవు త్వరపడి ఎవరి మీద హస్త నిక్షేపణ చేయకు, చేస్తే వారి పాపములో నీకు పాలు ఉంటది కనుక త్వరపడి. అలాగని చేయొద్దని కాదు, అలాగనే లోక సంబంధంగా మనం ఇతరు వలె ప్రార్థన చేయమని కాదు, కానీ దానికి తగినంత విధముగా మనం చేసి ప్రార్థన చేస్తే ఆ మనిషిని, ఆ దైవజనుడు దేవుని తట్టు లాగగలగాలి. లోకంలో స్వస్థత కాదు, స్వస్థతలు చూసి వేరైపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, తిమోతి పత్రిక రాస్తూ అంటున్నాడు కనుక ఇక 23వ వచనము పాఠంలోకి వచ్చిన 5:23 తిమోతి 23 ఇక మీదట నీల త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసము ద్రాక్షారసము కొంచెము పుచ్చుకొనుము. ఏమర్థమైంది మీకు? ఏమర్థమైంది? కడుపులో జబ్బు వస్తే, కడుపు నొప్పి వస్తే మంచీలు తాగేవారంట ఇదివరకు. కానీ ఇప్పుడు తిమోతి ఏమంటే, కడుపులో జబ్బు ఉంటే మంచీలు తాగితేనే కాదు, కొంచెము ద్రాక్షారసము తాగము, కొంచెము ద్రాక్షారసము తాగము. ఇది ఒక బాటిల్, దీన్ని బాగా ఏం చేస్తున్నాను, షేక్ చేస్తాను, కుదుపుతున్నాను. డాక్టర్ అంటాడు 2 కప్పులు వేసుకో అంటాడా? ద్రాక్షారసం అంటే మీరు అనుకుంటారు అది కాదు. ద్రాక్షారసం అంటే టానిక్. మనము మందులు వేసుకున్నప్పుడు డాక్టర్ గారు ఏమంటారు, ఈ సిరప్ రాస్తున్నానయ్యా, ఈ టానిక్ రాస్తున్నాను, ఈ బుడ్డి తీసుకో, దీన్ని బాగా కదిపి బాటిల్ అంతా తాగేమంటాడా? 1 కప్పు, మధ్యాహ్నం 1 కప్పు, సాయంకాలం 1 కప్పు, లేదా 2. దాంట్లో ద్రాక్షారసం ఉంటుంది. మీరు అర్టోస్ డ్రింక్, ఇక్కడ నెల్లూరులో ఉండదు కానీ ఇక్కడ అర్టోస్ డ్రింక్ ఉంటుంది, అర్టోస్. ఈ డ్రింక్ చూస్తే ఏ వాసన వస్తుంది? ద్రాక్షారసపు వాసన వస్తుంది. కొన్ని డ్రింక్స్, కొన్ని సిరప్లు, కొన్ని మందులు తాగినప్పుడు ఏ వాసన వస్తుంది? ద్రాక్షారసం వాసన వస్తుంది. అంటే టానిక్ వేసుకోరా. నీళ్ళతోటే కాదు, నీళ్లు తాగేసేసి ఉదయమే బాత్రూమ్కి వెళ్ళడానికి కాదు, సిరప్ కూడా కొన్నిసార్లు కఠినమైన వ్యాధులకి వాడు అని జీవితంలో ఎలా ముందు వాడాలో కూడా తిమోతి రాయిపిస్తున్నాడు, చెప్పి నేర్పిస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, బైబిల్ అనేది ఓన్లీ స్వార్థ ఒకటే కాదు, జీవితం ఎలా నడవాలో నేర్పిస్తున్న పుస్తకం. బోధకుడు ఎలాగుండాలి, సంఘం ఎలాగుండాలి, ఇంకా కొంచెం చూద్దాం. ముగించేస్తున్న 5 నిమిషాలు ఉంది, 5 నిమిషాలే ఉంది, చూద్దాము. 2వ వచనం, అన్నదమ్ములను, నాన్నదనని, యవనులను, అక్క చెల్లెండ్రని, పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము, నిజముగా అనాథులైన విధవరాండ్రను సన్మానించుము. ఎవరిని సన్మానించాలంట? అనాథులైన విధవరాండ్రు.
కానీ బైబిల్ ఒక కొలమానం పెట్టింది విధవరాండ్రుగా. చూపిస్తా. 9వ వచనము. 60 ఏండ్ల కంటే తక్కువ వయసు లేక ఒక్క పురుషునికే భార్య అయి సత్క్రియలై పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యమిచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడే వారికి సహాయం చేసి ప్రతి సత్కార్యము చేయు బూనుకున్నదై ఆమెను విధవరాండ్రు రెక్కలో చేర్చవచ్చును. విధవరాండ్రు ఎలాగుండాలి? వయసు కూడా రాశాడు. ఎంతంట? 60 ఏండ్ల కన్నా తక్కువ వయసు ఉంటే ఇండు కొట్టేమంది వాక్యం. కానీ నిత్యముగా అనాథ అయి ఉంటే, చాలాసార్లు మనకి వాక్యం సరిగా అర్థమవుతుంది. ప్రభువా నేను విధవరాలు కదా అని ప్రార్థన చేయొచ్చు. లేకపోతే కొంతమంది తల్లిదండ్రులు లేని వారు, ప్రభువా నేను తండ్రి లేను కదా, తల్లి లేదు కదా అనుకోవచ్చు. కానీ ఆ విధవరాలు ఆ తల్లిదండ్రులు లేని బిడ్డలు ఎలాగై ఉండాలి? అనాథులై ఉండాలి. వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. తిమోతి దాని లెక్క చెప్పాడు. దేవుడు ప్రతిదానికి కొలమానం ఇచ్చాడు. ప్రభువా నేను తండ్రి లేని, నాకు కూడా తండ్రి లేడు కదా, కానీ నాకు పని చేసుకోవడానికి చేతులున్నాయి, నేను ఎదిగాను, నాకు బుర్ర ఇచ్చాడు దేవుడు, తాటికి ఎంత ఉంది కనుక ప్రభువా నేను తండ్రి లేని వాడు కనుక నా ప్రార్థన ఆలకించంటే, ప్రభు అంటాడు నువ్వు తగ్గించుకోయా అంటాడు దేవుడు. అంతేనా? తండ్రి లేని లిస్టు నన్ను చేరుస్తారా? చేర్చరు కదా. కనుక ప్రతిదానికి ఒక కొలమానం, ఒక పద్ధతి ఉంది. విధవరాండ్రు కానివ్వండి, అనాథులైన బిడ్డలకు కానివ్వండి, ఒకవేళ విధవరాండ్రు లిస్టులో చేరిస్తే వారు ఎలా ఉండాలంట? సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు. పిల్లల్ని ఏం చేయాలంట? పెంచాలి, పరదేశులకు ఆతిథ్యం ఇవ్వాలి, పరిశుద్ధుల పాదములు కడగాలి, శ్రమపడే వారికి సహాయం చేయాలి, ప్రతి సత్కార్యం అంటే మంచి కార్యములు చేయడానికి పూనుకోవాలి. ఆమె విధవరాండు లెక్కలో చేర్చవచ్చును. నా పాఠం కాదండి ఇది. నేనేది కూడా బైబిల్లో లేనిది చెప్పడానికి ఇష్టపడను. అయ్యా ఈయన బైబిల్ ఎందుకంటే నేను యూట్యూబ్లో నేను వాక్యం అందిస్తున్నాను. లక్షల మంది, వేల మంది వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా వేగముగా ఈ వాక్యం ఎంతో దూరం వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవరో ఒకరు ఫోన్ చేస్తూ ఉంటారు. అయ్యా మీరు అలా చెప్పారు కదా, ఇలా చెప్పారు కదా అడుగుతూ ఉంటారు. అయ్యా బైబిల్లో ఉన్నది నేను చెప్పాను, ఫలానా దగ్గర ఇలాగ రాయబడింది, ఫలానా దగ్గర ఇది రాయబడింది, ఇందులోనే కాకుండా నేను చెప్తే నేను దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఈ గ్రంథంలో ఒక ముక్క చేర్చడానికి లేదు, తీయడానికి లేదు. తీస్తే చేరిస్తే వ్యాధులు వస్తాయి అని బైబిల్ చెప్తుంది. కనుక భయపడి వాక్యం ఉన్నదన్నట్లుగా బోధిస్తా ఉన్నాము. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను మొదలు సరి చేసుకోవాలి, సంఘాన్ని సరిచేయాలి. కనుక ఎవరు విధవరాండ్రు లెక్క అనేది దేవుడు చూపించాడు. 13వ వచనం కూడా చూద్దాం. మరియు వారు ఇంటింట తిరుగులాడుచు బద్ధకరాండ్రగుటకు మాత్రమే కాక ఆడరాని మాట్లాడుచు వదరబోతులను పరుల జోలికి పోవారగుటకును నేర్చుకొందురు. ఎందుకు చేర్చొద్దన్నాడంటే 60 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళని, అంటే వారు విధవరాండ్రు కాదని కాదు. కొంతమంది ఏం చేస్తారంట? ఇంటింటికి తిరుగుతారంట. ఇంటింటికి తిరిగి ఏం చేస్తారంట? బద్ధకరాండ్రు అయిపోతారు, బద్ధకం అయిపోతారు. అమ్మా నేను ఒక్కదానే ఉన్నాను. చాలా మంది అనుకుంటారు ఇక్కడ ఎవరో ఉద్దేశించి చెప్తున్నానండి. లైవ్ లో చాలా మంది వాక్యం వింటా ఉన్నారు, వినండి. నేను ఒక్కదానే ఉన్నాను కనుక ఏం వండుకోలేదమ్మా. ఒక్కదానివా? సరే కొంచెం కూరేసిస్తాం, ఇస్తావా? మంచిదే. ఒక విధవరాండ్రికి కూరేసేవడంలో దేవుడు గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా ఉన్నతమైన స్థితిలో పెడతానని పరలోకంలో కూడా అక్కడ రాస్తాను బుక్లో అన్నాడు దేవుడు. అన్నాడా? అన్నాడు. కనుక వీళ్ళు ఏం చేస్తారంట? నిజంగా వంట చేసుకునే స్త్రీకైతే పెట్టచ్చు, నిజంగా లేని వాళ్ళకైతే పెట్టచ్చు. వీళ్ళు అలాగ వెళ్ళడం వల్ల కొంతమంది, ఆ తిమోతి ఆ సంఘాలకి ఉత్తరాలు రాస్తూ అన్నాడు, కొంతమంది ఇలా బద్ధకస్తులు అయిపోతున్నారు. వగరబోతు మాటలు మాట్లాడి ఇంటింటికి తిరుగుతారు. వాళ్ళ గురించి వీళ్ళకి. ఇటీవల ఒక ఆమె నా దగ్గరికి వచ్చింది. అయ్యా అలాగేలాగంది,
ఏమైందమ్మా? ఆమె ఉందండి, ఆమె నమ్మకండి. మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటుంది, కానీ ఆమెను మీరు నమ్మకండి. మీరు విధవరాలని కొంచెం ప్రాధాన్యత ఇస్తున్నారు, కానీ ఆమె నమ్మకండి. మాకు అందరికీ కలహం పెట్టేసిందండి ఆవిడ. విధవరాలు చేసే పని అదా? విధవరాలు చేసే పని ఏంటంటే పిల్లల్ని పెంచాలి. వయసు ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను, వృద్ధుల గురించి మాట్లాడట్లేదు. వయసు బలం ఉన్న వాళ్ళ పిల్లలను పెంచాలి, సన్నిధిలో ఉండాలి, పరిశుద్ధుల యొక్క పాదములు కడగాలి, ప్రతి సత్కార్యము చేయడానికి పూనుకోవాలి. కానీ విధవరాళ్ళ గురించే కాదు, దైవజనుడు ఎలా ఉండాలో దేవుడు చెప్తా ఉన్నాడు. ఒక పెద్దవాడిని ఎలాగ సత్కార్యం చేయాలో దేవుడు చెప్తున్నాడు. చిన్నవాళ్ళని ఎలాగ సత్కార్యం చేయాలో దేవుడు చెప్తా ఉన్నాడు. వాళ్ళు ఏం చేస్తారంట? ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకుంటే వారు ఆడరాని మాట్లాడచ్చు, వదరబోతులను పరుల జోలికిని పోవారు అగుటకు నేర్చుకొందురు. ఎలాగున్నాం మనము? దైవ సంఘం ఎలాగుంది? ఎలాంటి వగరబోతు మాటలు మాట్లాడుతున్నాము? అలాంటి వారిని విధవరాండ్లే కాదు, యవనస్తులే కాదు, తండ్రి లేని వారినే కాదు, తల్లి లేని వారినే కాదు, పెద్దవారినే కాదు, చిన్నవారినే కాదు, వారిని పరిచర్యలోనికి చేర్చుకోవద్దని తిమోతి తేటగా రాశాడు. వగరబోతు మాటలు మనం మాట్లాడకూడదు. ఇష్టానుసారంగా మనం తోలనాడు మాట్లాడకూడదు. ఇష్టానుసారంగా మనం పారేసుకుంటే నాలుక ప్రకృతి అవమిలో చిన్నదైనప్పటికీ అది ప్రకృతి చక్రానికి ఏం పెడుతుందంట? చిచ్చు పెడుతుంది. నోరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక ప్రభు ఏమంటున్నాడంటే, నేను ఆత్మ సంబంధం, ఇప్పుడు దాకా శరీర సంబంధం విధవరాండ్రు ఎలా ఉండాలో చెప్పండి. ఆత్మ సంబంధముగా మనం విధవరాళ్ళు అనుకోండి. విధవరాండ్రు అంటే భర్త లేనివాడు అని అర్థము. విధవరాండ్రు అంటే ప్రభువు లేనివాడు. తెలుగులో నానా అర్థాలు ఉంటాయి. ఒక పదానికి 2-3 అర్థాలు ఉంటాయి. పర్యాయ పదాలు ఉంటాయి. ఒక పదానికి 10 వచనాలు ఉంటాయి. ప్రభువు అంటే కూడా భర్తే, పతి అన్న కూడా భర్తే. ఇంకా మీ నాటు భాష చెప్పాలంటే మొగుడు అన్న భర్తే. అవునా? ఎన్ని పదాలకి ప్రభు అన్న మాట కూడా భర్త అని అర్థం వస్తుంది. మనము లోకములోని అన్ని విడిచిపెట్టి వచ్చామా? ఆత్మ సంబంధంగా లోకమంతా విడిచిపెట్టొచ్చేమో. లోకములో ఒకవేళ శరీర సంబంధంగా భర్త లేకపోవచ్చు. లోకములోని మన చుట్టూ ఉన్న ప్రదేశంలో చెప్తున్న సామెత ఏంటంటే, మాకు 3 కోట్ల మంది ఉన్నారండి. ఎంతమంది అంట? 3 కోట్లు, అంటే 3 కోట్ల మంది ఉన్నారు. కనుక 3 కోట్ల మందిని మనం ఆరాధించట్లేదంటే మనం ఎవరమై ఉన్నప్పుడు విధవరాండ్రు అనుకుందాం కొంచెం. 3 కోట్ల మంది దేవతలు కానీ, 3 కోట్ల మంది దేవుళ్ళు కానీ, 3 కోట్ల మంది మనం ఆరాధించట్లేదు కనుక మనము విధవరాండ్రమే అనుకుందాము. దేవుడు అన్నాడు, నేను సృష్టించిన వాడు నీకు భర్తై ఉన్నాడు. భర్త దగ్గరికి వచ్చాం, దేవుని దగ్గరికి వచ్చాము. లోక సంబంధంగా పక్కన పెడదాం, ఆత్మ సంబంధంగా దేవుని దగ్గరికి వచ్చాము. మనం ఎలా ఉండాలంట? పరిశుద్ధుల పాదములు కడిగేవారుగా ఉండాలి. ప్రతి సత్కార్యములో పాలు పొందేవారుగా ఉండాలి. ప్రతి దాంట్లోని మనం ఇదే ఉండాలి. ఇంకా అక్కడ రాశాడు, ఆత్మ సంబంధంగా చూద్దాం, శరీర సంబంధంగా కాదు కానీ 60 ఏండ్ల కంటే తక్కువ వయసును లేక ఒక్క పురుషునికే భార్య. ఒక్క పురుషునికే భార్య అంటే లోకము దేవుని మిళితమై మనము దేవుని ఆరాధన చేయకూడదు. ఒక్క పురుషునికే భార్య అంటే అర్థం ఏంటంటే, లోక సంబంధంగా ప్రక్కన పెట్టండి. లోక సంబంధంగా వ్యవహార శైలిని, లోక సంబంధంగా మన శరీరీచ్ఛలు ప్రక్కన పెడితే ఏ మనుషులు లోకమును దేవుని సేవించగలడా? సేవించలేడు. వాక్యము సంఘాన్ని ఒక విధవరాలుగా చూపిస్తా ఉంది. వాక్యము సంఘమును ఒక విధవరాలుగా చూపిస్తూ ఉంటూ, విధవరాల గురించి చెబుతూ, సంఘమంతటిని విధవరాల లిస్టులో పెడుతూ ఏమంటున్నాడంటే, ఒక్క పురుషునికి ఏమై ఉండాలంట? భార్య అయి ఉండాలి. అంటే ఒక్క దేవుణ్ణే నీవు ఆరాధించాలి.
లోకంలో అన్యజనుల ఆచారం మనం అభ్యసించకూడదు. అన్యజనుల ఆచారం అభ్యసిస్తున్నామంటే నీకు దేవుడు కాక లోకంలో దేవుణ్ణి కూడా నువ్వు ఆరాధిస్తున్నావు అంటే నీకు ఎంతమంది ఇప్పుడు ఇద్దరైతారు? ఆత్మ సంబంధంగా, శరీర సంబంధంగా నేను మాట్లాడట్లేదు. లోక సంబంధంగాను శనివారం, బుధవారం, ఆదివారం అని రోజులు తేడా నువ్వు చూస్తున్నావంటే నీవు దేవునితో పాటు లోకములోను ఉన్న అన్యజనుల ఆచారంలో అభ్యసిస్తున్నావు గనుక నిన్ను సృష్టించిన వాడికి భర్త మాత్రమే ఉన్నాడా? లోకములో ముక్కోటిలో నీకు కూడా ఎవరో ఒకరు పాలు పొందుతున్నారు. దేవుని వాక్యం మీద ఆత్మ సంబంధముగా సంగమంతా ఒక విధవరాల దృష్టిలో చూపెడుతూ అంటున్నాడు, నీకు ఒక్కడే భర్త ఉండాలి, నీకు ఒక్కడే దేవుడే ఉండాలి. లోకంలో వేరే ఆచారం మనం ఆచరించడానికి వీలు లేదండి. తిమోతి తేటగా చెప్తా ఉన్నాడు, ఈ ఆచారంలో ఉన్నావో, ఏ వ్యర్థమైన సాంగత్యంలో, ఈ లోకం యొక్క స్నేహము దేవుని దృష్టికి వైరము కదా, శత్రుత్వము కదా. ఈ లోకంతో ఇప్పుడు శరీర సంబంధంగా భర్త ఉండగా ఏదైనా స్త్రీ వేరే ఒకళ్ళతోటి ఇంకొక అక్రమ సంబంధం పెట్టుకుందనుకోండి, భర్త ఊరుకుంటాడా? నవ్వుతేనే చీమల జేర్లు పాగిపోతున్నాయండి, ఈమె అక్కడ మాట్లాడుతుందని, మంచీలు ఇచ్చిందండి, గౌంటీ చాటు నించిందండి, ఏదేదో చెప్తారు. కానీ దేవుడు కూడా అన్నాడు, నేను నీ దేవుడని యెహోవానగు నేను రోషము గల దేవుడను. దేవుడికి రోషం పుట్టించే విషయాలు మనం చేస్తున్నామా? దేవుడికి రోషం పుట్టించే కార్యాలు నీవు నేను చేస్తే మనము దేవుని లిస్టులో, లెక్కలో చేర్చబడము. దేవుని లెక్కలో నీవు నేను చేర్చబడాలంటే, పరిశుద్ధుల జాబితాలో చేర్చబడాలంటే, విశ్వాసుల వీరుల జాబితాలో చేర్చబడాలంటే నేను సృష్టించిన వాడు మాత్రమే నీకు భర్తై ఉండాలి. ఎవరిని చేసుకుంటున్నావు? శరీరం ఆధారంగా చేసుకుంటున్నామేమో, ఈ లోక స్నేహం ఆధారంగా చేసుకున్నామేమో, ఈ లోకం యొక్క ఆచారముల ఆధారంగా చేసుకున్నామేమో. ప్రభు వాక్యము తేటగా మాట్లాడుతున్న విషయము తిమోతి పత్రిక ద్వారాగా, నేను సృష్టించిన వాడు నీకు భర్తై ఉన్నాడు. ఉన్నామా? దేవునికి ఒక్కడికే, దేవుని ఒక్కడే మనం ఆరాధిస్తున్నామా? దేవుని ఒక్కడే మనం ఘనపరుస్తున్నామా? ప్రార్థనలోకి వచ్చి సెల్ చూడకుండా ఉండగలుగుతున్నామా? దైవికంగా బైబిల్ చూడడానికో దేనికో వాడితే దాన్ని పర్లేదు, కానీ దేవుని కంటే మనం లోకమును ఎక్కువగా ప్రేమిస్తా ఉన్నాము. 1 గంట 2 గంటల ఉపవాస ప్రార్థన, 2 గంటల ఉపవాస ప్రార్థనలు కూడా సెల్లను మనం చూడకుండా ఉండలేకపోతున్నాము అంటే నేను సృష్టించిన వాడు నీకు నాకు భర్త అన్నాడా? లోకము, అపవిత్రత, అపరిశుద్ధత అంత లోపల పెట్టుకుని, ప్రభా నాకు కార్యం చేయలేదు, నాకు ఈ మేలు చేయలేదు, నాకు ఇది చేయలేదు ప్రభా, నాకు ఇది అవ్వలేదు ప్రభా అనుకుంటావు నువ్వు. కానీ లోటు నాది, లోటు మీది, లోటు మనది. కానీ నిందలు ఎవరు పడుతున్నారు? దేవుడు పడుతున్నాడు. ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతో ఆరాధించాలి, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో ఆయన ఆరాధించాలి. ఆరాధిస్తామా? లోకములో పనులు బలవంతంగా చేస్తున్నాం, లోకములో పనులు శక్తి లోపము లేకుండా చేస్తాం, లోకములో ఏ పనైనా ఏ నీరసం లేకుండా చేస్తాము. కానీ దేవుని సన్నిధిలో పాట పాడమంటే, దేవుని సన్నిధిలో వాక్యం చదవమంటే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయమంటే నాకు నీరసం అండి అని మనం చెప్పొచ్చా? నీ వాక్యమే నన్ను బ్రతికించను, బాధల్లో అదే నాకు నెమ్మది కలుగు చేసిన నోటితో మాట్లాడుతున్నాం అంతే. బాధ నీ వాక్యము నాకు బలం అని చెప్తున్నాము. బలం అని చెప్పబడిచిన వాక్యములో తిమోతి చెప్పినట్లుగా ఈ లిస్ట్లో, ఈ విధవరాల లిస్ట్లో నీవు నేను చేరగలమా? మనకు భర్త ఉన్న దేవుని లిస్టులో మనం చేరాలంటే నీవు నేను ఒకే భర్తని భార్య అయి ఉండాలా? సంఘం అనగా స్త్రీతో సమానంగా దేవుని వాక్యము సరిపోల్చి చేరబడుతుంది. అందుకే పరలోక రాజ్యము 10 మంది కన్యకులు ఏంటంట, పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు 10 మంది కన్యకలు తమ డ్యూటీలతోటి సిద్ధపడిన కన్యకలను పోలి ఉన్నది. వారు 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేని వారు. సంఘం అనగా స్త్రీతో పోలిగ్గా ఉంది.
సంఘం అనగా స్త్రీ యొక్క స్వరూపముతో పోలికగా ఉంది. స్త్రీ ఎలాగ భర్తకు లోబడుతుందో, స్త్రీ ఎలాగ భర్త రాగానే ఇంట్లో భోజనం వడ్డిస్తుందో, లేకపోతే ఈపుతో ఉంటుందో, లేకపోతే సబ్బిస్తుందో, టవల్ ఇస్తుందో, బట్టలు ఉతుకుతుందో, తన యొక్క పనంతా చేస్తుంది. నీవు నేను సంఘము గనుక దేవుని పనిలో నీవు నేను ఏమై ఉండాలి? పాలివారై ఉండాలి. పరిశుద్ధుల పాదములు కడగాలి. అట్టి వారిని ఆ జాబితాలో చేర్చవచ్చు. అలాగ మనం చేరినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి సహాయం చేసి కాపాడుగా ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన ఇశ్రాయేల్ గారు నడిపిస్తారు. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల దేవ యేసయ్య, నీకు వేలాది స్తుతులు ప్రభా. ఇదిగో తండ్రి, ఈ రాత్రికాలం మందు సూటిగా స్పష్టంగా తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. నిజమే ప్రభా, మేము సంఘం పట్ల తండ్రి నాయన ఎలాగా జీవిస్తున్నామో తండ్రి మాకు తెలియచేసావు ప్రభా. నాయన తండ్రి, విశ్వాసంతో ప్రభా విన్న వాక్యమును మా హృదయంలో విత్తబడేలాగా నీ కృపాన్ని గ్రహించు తండ్రి. ఈ రాత్రికాలం మంది ప్రభా నీ సన్నిధిలో నాయన ప్రార్థించే ప్రతి బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకొని తండ్రి వారికి నీ సహాయం, నీ కృప, కనికరం దయచేసి తండ్రి నాయన. ఇదిగో తండ్రి, మరి సేవకుడిని కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని నీ వాక్కును తనకు అందించి తను బలపరిచిన విధానాన్ని బట్టి నీకు వేలాది కృతజ్ఞత స్తుతులు నాయన. మరి రేపటి దినము విశ్రాంతి దినము కనుక తండ్రి రేపు నాయన నీ సన్నిధిలో మేము ఎలాగ సిద్ధపడి నీ సన్నిధికి రావాలో అట్టి ఆత్మీయతను కలిగి మా అందరికీ దయచేయమని, పాపిని అపరాధినైనా నన్ను క్షమించి ఈ చిన్న ప్రార్థన పాద సమ్మకం చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని పొందుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ప్రవేశ రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశ రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశ రక్తం నాకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు నిత్యమనంత నాశనం కలిగిన గాక. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మగా నేను సావాసము, సంఘం స్త్రీకి సాదృశ్యంగా ఉన్న రీతిగా ఆ పరిచర్లు మనం చేర్చి కాపాడి బలపరచును గాక. ఆమెన్. అందరికీ వందనాలు.